అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. 2026 జూలై నుండి 2026 డిసెంబర్ వరకు అంటే రాబోయే 6 నెలల కాలం అనేది గ్రహాల గోచారం ఆధారంగా పరిశీలన చేస్తే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోస్లో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా జూలై నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే జూలై 4, 2026 తేదీన మనకి శుక్రుడు కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అలానే జూలై 7, 2026 తేదీన మనకి వక్రించిన బుధుడు కర్కాటక రాశిలో నుండి వెనకాల రాశి అంటే మిథున రాశిలోకి వెళ్తారు. జూలై 24, 2026 వరకు కూడా ఈయన మిథున రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 24వ తేదీన ఆయన మిథున రాశిలోనే డైరెక్ట్ అవుతారు. అలానే జూలై 17, 2026 తేదీ వరకు కూడా మనకి రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 17వ తేదీ నుండి ఆయన కర్కాటక రాశిలో గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. తర్వాత మనకి ఈ నెలంతా కూడా కుజుడు వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అలానే గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 27, 2026 తేదీ వరకు కూడా శని భగవానుడు మనకి మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 27వ తేదీన ఈయన మీనరాశిలో రేవతి నక్షత్రంలో వక్రంలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే ఈ నెలంతా కూడా రాహుకేతులు, రాహు వచ్చేసి కుంభరాశిలోను, అలానే కేతు వచ్చేసి సింహరాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. మేషరాశి వారికి జూలై నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో మనకి చతుర్థంలో గురువు గారు రజితమూర్తిగా సంచారం చేయడం, అలానే పంచమంలో శుక్రుడి యొక్క సంచారము, నెల ప్రథమార్థంలో రవి తృతీయంలో సంచారం చేయడం అనేవి చాలా బాగా యోగిస్తాయి. అలానే ఈ నెలంతా కూడా రాహు లాభంలో సంచారం చేస్తుంటారు. అది చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. నెలాఖరికి శని భగవానుడు వ్యయంలో వక్రిస్తారు. అది కూడా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో ఆర్థికంగా చాలా వరకు యోగదాయకంగానే ఉన్నప్పటికీ ఆకస్మిక ధన లాభాలు, ధన నష్టాలను కూడా ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే కుజుడు మీకు లగ్నాధిపతి, అష్టమాధిపతి అవుతూ 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అష్టమాధిపతి 2వ స్థానంలో సంచారం చేస్తున్నారంటే ఆకస్మిక ధన లాభాలని, ధన నష్టాలను కూడా ఇస్తూ ఉంటుంది. వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. 8వ స్థానం అనేది ఇన్సూరెన్స్ పాలసీస్, తర్వాత ట్యాక్సీలు ఇలాంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఈ స్థానాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి అటువంటి వాటి పరంగా కాస్త బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ నెలలో ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చి తద్వారా డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహం కాని వారికి వివాహమో, సంతానం లేని వారికి సంతానమో, ఇలా ఏదో ఒక శుభ కార్యక్రమం కలిసి వచ్చి తద్వారా డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే చతుర్థంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది అంటే సొంతంగా ఇల్లు, ఒక వాహనము ఇలాంటివి కొనుగోలు చేయడము, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడము, కొన్ని సందర్భాల్లో మన కంఫర్ట్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి విషయాల్లో వృధా ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జూలై 14 తర్వాత గురువు గారు అస్తంగతం చెందబోతున్నారు కాబట్టి జూలై ద్వితీయార్థం నుండి వృధా ఖర్చులు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ టైంలో అధిక వడ్డీలకి డబ్బులు తెచ్చుకోవడం ఇట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఇది కూడా కొంత జాగ్రత్తగా తీసుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ఈ నెల ఆరోగ్యపరంగా చాలా వరకు యోగిస్తుంది. అయితే ఎవరికైతే ఆల్రెడీ ఊపిరితిత్తులకి సంబంధించి కావచ్చు, అంటే ఆస్తమా కావచ్చు, ఆయాసం కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, లేదు అంటే కనుక గుండెకి సంబంధించి సమస్యలు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే కనుక ప్రాపర్గా మెడిసిన్ వాడడం ఇట్లాంటివి అలవాటు చేసుకోండి. లేని వాళ్ళకైతే కనుక ఈ టైంలో కాస్త గొంతుకు సంబంధించి అంటే దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, కాస్త వైరల్ ఫీవర్లు కావచ్చు, కాస్త ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా మీ ఆరోగ్యం అని మాత్రమే కాకుండా మీ అమ్మగారి ఆరోగ్యం పరంగా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కుటుంబం పరంగా చూస్తే జూలై 4వ తేదీన శుక్రుడు మనకి సింహరాశిలోకి ప్రవేశించడం వలన ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి గోచార రీత్యా ఈ నెల అనేది కాస్త కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే వైవాహిక జీవితం అనేది ఈ నెలలో చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య సుఖం ఉంటాయి. ఇవన్నీ కూడా బాగుంటాయని చెప్పుకోవాలి.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రెండో స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వలన సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలుంటాయి. చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి రెండో స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నంత కాలం కూడా మాట తీరు విషయంలో జాగ్రత్త. తర్వాత విద్యార్థులకు చాలా బాగుంది. గురువు గారు చతుర్థంలో సంచారము, అలానే బుధుడు కూడా సంచారం చేయబోతున్నారు. పంచమంలో శుక్రుడు యొక్క సంచారం విద్యార్థులకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే ఐటీ ప్రొఫెషనల్స్కి మాత్రం ఈ నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. వర్క్ స్ట్రెస్, వర్క్ లోడ్ పెరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకైతే కనుక ఈ టైంలో బదిలీలు ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు నచ్చిన ప్రదేశాలకి కాస్త బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే విదేశీయానం ఇలాంటివి కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి నెల చాలా బాగుంటుంది. తర్వాత ప్రొఫెషనల్స్కి ముఖ్యంగా డాక్టర్లకి, లాయర్లకి, లేదు అంటే చేతి వృత్తిదారులు, మేస్త్రీ పనులు చేసే వాళ్ళు ఉంటారు చూడండి, తాపీ మేస్త్రులు, వడ్రంగి మేస్త్రులు, ఇలాంటి వాళ్ళు మీ క్లయింట్లతోటి మాట్లాడేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త. ఏదో సరదాగా నోటంట అనకూడని మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాట తీరు విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఆగస్టు నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే ఆగస్టు 1వ తేదీ నుండి కూడా మనకి శుక్రుడు కన్యా రాశిలో, ఆయన నీచ రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే ఆగస్టు 2వ తేదీ నుండి మనకి మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం జరగబోతూ ఉంది. అలానే ఆగస్టు 5వ తేదీ నుండి బుధుడు మనకి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. అలానే ఆగస్టు 17వ తేదీ నుండి మనకి రవి భగవానుడు ఆయన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఆగస్టు 17వ తేదీ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇదే సింహరాశిలో మనకి కేతుగ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి ఆగస్టు 17వ తేదీ నుండి రవి భగవానుడు కేతువుతో కలిసి సింహరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. అలానే ఆగస్టు 22వ తేదీ నుండి మనకి బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇక్కడ నుండి ఆయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. మేషరాశి వారికి ఆగస్టు నెల అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కుజుడు యొక్క సంచారం గురించి. ఆగస్టు 2వ తేదీ నుండి మన రాష్ట్రాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అది విక్రమ స్థానం అవుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయి, కార్యజయం అనేది ఉంటుంది. ఏ పని అయినా సరే మొండితనంతో, పట్టుదలతోటి సాధించుకోగలిగిన కెపాసిటీ అనేది కుజుడు వలన వస్తుంది. కాబట్టి బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇదే సమయంలో శుక్రుడు 6వ స్థానంలో కన్యా రాశిలో నీచ పొందుతారు. 2వ స్థానానికి, అలానే 7వ స్థానానికి అధిపతైన శుక్రుడు 6వ స్థానంలో నీచపడుతున్నారు అంటే కాస్త మాట తీరు విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా మహిళలతోటి, స్త్రీలతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. అలానే ఈ టైంలో వీలైనంత వరకు అప్పులు చేయకపోవడం అనేది ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ధనాధిపతి 6వ స్థానంలో ఉన్నారంటే ఆర్థికపరమైన విషయాల్లో అప్ అండ్ డౌన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొంతమందిని నమ్మి మనం మోసపోయే అవకాశాలు కూడా ఉంటుంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏమిటి అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు ఆగస్టు నెల ద్వితీయార్థం నుండి సింహరాశిలో ఆయన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. పంచమంలో సంచారం అవుతుంది కాబట్టి పంచమాధిపతి పంచమంలో యోగిస్తారు కాబట్టి కాస్త ఆకస్మిక ధన లాభాలకు కానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి ద్వారా కాస్త ధన లాభాలు ఉండడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. అలానే గతంలో మీరు ఎవరికైనా ఏదైనా అప్పు కానీ ఏమైనా ఇచ్చి ఉన్నారనుకోండి, ఆ డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఈ టైంలో ఉంటాయని చెప్పుకోవాలి. అలానే స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా మీరు జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. రెండోది ఏంటి అంటే శుక్రుడు నీచపడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే విలాసవంతమైన విషయాలకి సంబంధించి కావచ్చు, లేదంటే బ్రాండెడ్ క్లాత్స్ అని, యాక్సెసరీస్ అని, ఇలాంటి వాటికి వృధాగా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెల చాలా వరకు యోగదాయకంగానే ఉంది. తృతీయంలో కుజుడు యొక్క సంచారం వలన మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కోలుకోగలుగుతారు. అయితే శుక్రుడు నీచపడ్డారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఆడవారైతే కనుక ఈ టైంలో పీరియడ్స్కి సంబంధించిన ఆలస్యాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు ఫేస్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే మగవారికైనా ఆడవారికైనా సరే ఈ టైంలో కాస్త కడుపు నొప్పి కావచ్చు, లేదు అంటే ఏమన్నా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కావచ్చు, చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆహారానికి సంబంధించిన విషయాల్లో క్రమశిక్షణ అనేది అవసరము.
తర్వాత కుటుంబం పరంగా చూసుకుంటే ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 7th లార్డ్ కూడా శుక్రుడే అవుతూ 6th హౌస్లో నిలిచిపడ్డారు కాబట్టి కొంత ఇబ్బంది అయితే ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత విద్యార్థులకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా బాగుంది. ఈ నెల అనేది ఐటీ, కమ్యూనికేషన్, మార్కెటింగ్, రక్షణ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కాస్త ప్రమోషన్లు కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్లు కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది రంగాల్లో ఉన్న వాళ్ళకి. తర్వాత వ్యవసాయదారులకు కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. చేతి వృత్తిదారుల వారికి కూడా తృతీయంలో కుజుడు యొక్క సంచారం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత సెప్టెంబర్ నెల, మనకి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 2, 2026 నుండి శుక్రుడు తులారాశిలో ఆయన సొంత రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే సెప్టెంబర్ 7, 2026 నుండి బుధుడు కన్యారాశిలో ఆయన సొంత రాశిలో పైగా ఉచ్చరాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి రవి భగవానుడు కూడా కన్యారాశిలో బుధుడితో కలిసి సంచారం చేయబోతున్నారు. సెప్టెంబర్ 18, 2026 నుండి కుజుడు మనకి ఆయన నీచ రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. అయితే ఇక్కడే ఉచ్చస్థితిలో ఉన్న గురువుగారి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఒక విధంగా కుజుడికి నీచభంగ రాజయోగాలు లాంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీ నుండి బుధుడు మనకి తులారాశిలో శుక్రుడితో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ నెలంతా కూడా గురువు గారు కర్కాటక రాశిలోను, రాహువు కుంభరాశిలోను, అలానే కేతువు మనకి సింహరాశిలోను, తర్వాత శని భగవానుడు మీనరాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. మీనరాశిలో శని భగవానుడు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. మేషరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో మాత్రం కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ నెలలో మీకు రాస్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో నీచపడిపోతున్నారు. అయితే అక్కడ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గారు ఉన్నారు కాబట్టి, గురువుతో కలిసి కుజుడు సంచారం చేయబోతున్నారు కాబట్టి నీచభంగ రాజయోగం అనేది ఉంటుందనుకోండి. అయినప్పటికీ రాస్యాధిపతి అయిన కుజుడు నీచపడడం అనేది మొదట్లో మాత్రం కాస్త ఇబ్బందిని అయితే ఇస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో మీకు యాంగ్జైటీస్ పెరగడం కావచ్చు, భయాలు పెరగడం కావచ్చు, ఏది లేకపోయినా అమ్మో నాకేదో అయిపోతుందన్న టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మరలా మనకి కర్కాటక రాశి అనేది జడతత్వ రాశి అవుతుంది కాబట్టి మెంటల్గా మాత్రం చాలా స్ట్రెస్ అనేది ఉంటుందని చెప్పుకోవాలి. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కుజుడు చతుర్థంలో నీచిపడిపోయినప్పుడు కంఫర్ట్స్ అనేవి ఉండవు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఉండదు. మీరు ఏదో ఒక విధంగా వాళ్ళని విపరీతంగా తిట్టడమో, లేదంటే ఏదో ఒక విధంగా వాళ్ళతోటి విభేదించడమో, దీనివల్ల కాస్త ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. అయితే ఈ నెల ద్వితీయార్థం అనేది మనకి రవి యొక్క సంచారం యోగించబోతుంది. 6వ స్థానంలో శత్రు రుణ రోగ స్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం జరగబోతుంది. కాబట్టి శత్రు జయం అనేది ఉంటుందని చెప్పుకోవాలి. అలానే అప్పులు ఇలాంటి వాటిని తీర్చుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలాంటి వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవాలి. అలానే మనకి సెప్టెంబర్ 2వ తేదీ నుండి శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది కూడా చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. గత నెలలో ఏవైతే భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయో అవి చాలా వరకు ఈ టైంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే బుధుడు కూడా మనకి 6వ స్థానంలో తన ఉచ్చరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది కెరీర్లో మంచి గ్రోత్ని ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఐటీ ప్రొఫెషనల్స్కి ఈ టైం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఈ రాష్ట్రంలోని కళాకారులకి, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత అకౌంటెంట్లకి, తర్వాత టైలర్స్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యోగిస్తుంది టైం అనేది. తర్వాత జ్యువెలరీ షాప్స్కి సంబంధించి గోల్డ్ ఇలాంటివి అమ్మే వాళ్ళకి, వీళ్ళకి కూడా ఈ టైం అనేది బాగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నెల ద్వితీయార్థం మాత్రం రవి భగవానుడి యొక్క బలం పెరుగుతున్న, కుజుడి యొక్క బలం తగ్గుతుంది. కాబట్టి కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు లాంటివి పారాయణ చేసుకోండి. తర్వాత అక్టోబర్ నెల 3వ తేదీ నుండి శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తూ ఆయన వక్రంలోకి రాబోతున్నారు. అక్టోబర్ 3 నుండి శుక్రుడు తులారాశిలో ఉన్నప్పటికీ వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. అలానే అక్టోబర్ 17, 2026 తేదీన రవి భగవానుడు ఆయనకి నీచ రాశి అయిన తులారాశిలో శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. అక్టోబర్ 24, 2026 తేదీన బుధుడు మనకి తులారాశిలో వక్రించబోతున్నారు. తర్వాత అక్టోబర్ 31, 2026 తేదీన గురువు గారు మనకి కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి, మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. ఈ అక్టోబర్ నెలలో మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోవాల్సింది గురువు గారి యొక్క సంచారం గురించి. తర్వాత మేషరాశి వారికి అక్టోబర్ నెల అనేది కూడా కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో కూడా వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రాధిపతి అయిన కుజుడు ఇంకా కర్కాటక రాశిలో నీచంలో ఉండగానే మనకి రవి భగవానుడు కూడా సప్తంలో నీచపడబోతున్నారు. అలానే శుక్రుడు, బుధుడు వక్రించబోతున్నారు.
కాబట్టి ఏంటంటే ఈ నెలలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్నటి వరకు మనకి మనీ ఫ్లో బాగున్నా కూడా అక్టోబర్ నెల వచ్చేసరికి కాస్త ఇన్కమ్ అనేది తగ్గే అవకాశాలున్నాయి. ఈ టైంలో ఉద్యోగాలు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత స్పెక్యులేషన్ చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్త. ఆకస్మిక ధన నష్టాలు కూడా ఉండే అవకాశాలున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలైతే తీసుకోండి. ఎక్కడ కూడా అతిగా పోవద్దు. టూ మచ్ ఆఫ్ టార్గెట్స్ పెట్టుకోవద్దు. చాలా జాగ్రత్త. సంతానపరమైన విషయాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు చూపిస్తున్నాయి. ఒక్కోసారి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలని చెప్పేసి మీరు వాళ్ళతోటి గట్టిగా గొడవ పడడం కావచ్చు, వాళ్ళని కొట్టడం కావచ్చు, వాళ్ళు కాస్త బాధపడడం, ఇబ్బంది పడడం ఇట్లా జరిగే అవకాశాలున్నాయి. ఈ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మనకి సప్తమంలో శుక్రుడు వక్రిస్తున్నారు. కాబట్టి ఏంటంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కావచ్చు, లైఫ్ పార్ట్నర్ మధ్యలో కావచ్చు, చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ టైంలో ఏంటి అంటే మీరు ఏ తప్పు చేయకపోయినా కూడా కాస్త నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. మాటలు పడే అవకాశాలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళది తప్పైనా కూడా అది మీ మీదకే వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి గొడవలకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థం నుండి ఇలాంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా అక్టోబర్ 17వ తేదీ నుండి రవి భగవానుడు ఎప్పుడైతే తులారాశిలో తన నీచ రాశిలోకి వస్తారో ఇక్కడ నుండి జాగ్రత్త. అలానే ఈ టైం అనేది ప్రేమికుల మధ్యలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలను ఇచ్చింది. ఎందుకంటే పంచమాధిపతి రవ్వవుతూ సప్తమంలో సంచారం చేస్తున్నారు, అక్కడ నీచి పడిపోయారు. కాబట్టి ఏంటంటే మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు తగాదాలు ఉంటాయి. తర్వాత ప్రేమ పెళ్ళిళ్ళకి వీటికి ఈ టైంలో అవకాశం ఉంది. కానీ ఎందుకంటే శుక్రుడు వల్ల నిచభంగ రాజయోగం ఉంది. కాకపోతే మొదట్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలానే ప్రాపర్టీస్ ఏమైనా తీసుకునేటప్పుడు అగ్రిమెంట్స్ విషయాల్లో ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకుంటే మనకి ఆరోగ్య కారకుడు రవి ఆయన నీచిపడిపోతున్నారు. అలానే రాష్ట్రాధిపతి అన్న కుజుడు కూడా నీచిపడిపోయారు. కాబట్టి ఏంటంటే కంటికి సంబంధించి కావచ్చు, లేదంటే తలనొప్పి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు కాస్త ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మీ ఈగో వలన మెయిన్ మీ అహంకారం ఎదుటివాడితోటి వాడి దగ్గర నేను ఎందుకు తగ్గాలి అన్న ఉద్దేశంతో మీరు రకరకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ బిహేవియర్ని మార్చుకునే ప్రయత్నాలు అయితే చేయండి. తర్వాత మనకి అక్టోబర్ 31వ తేదీన గురువు గారు రాశి మారుతున్నారు. ఈ ఇంపాక్ట్ అనేది మనకి కాస్త నవంబర్ నెలలో పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత నవంబర్ నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే 6 నవంబర్ 2026న మనకి వక్రించిన శుక్రుడు కన్యా రాశిలోకి అంటే ఆయన వెనకాల రాశిలోకి ప్రవేశం చేస్తారు. 14 నవంబర్ 2026 వరకు కూడా ఈయన మనకి కన్యా రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. 14 నవంబర్న కన్యా రాశిలోనే డైరెక్ట్ అయ్యి నవంబర్ 22, 2026 తేదీన ఆయన తిరిగి తులారాశిలో ఆయన సొంత రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. తర్వాత నవంబర్ 12, 2026 తేదీన మనకి కుజుడు సింహరాశిలోకి ఆయన మిత్రక్షేత్రంలోకి సంచారం చేయబోతూ ఉన్నారు. 17 నవంబర్ 2026 తేదీన రవి వృశ్చిక రాశిలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేస్తారు. తరువాత 13 నవంబర్ 2026 తేదీన మనకి తులారాశిలో వక్రించిన బుధుడు డైరెక్ట్ మోషన్లోకి వస్తారు. నవంబర్ నెల అనేది మేషరాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. వీళ్ళు ఏవైతే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఇబ్బందులు పడ్డారో అటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మనకి ఈ నవంబర్ నెల అనేది తీర్చేస్తుంది. సరికొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబం పరంగా, సామాజిక పరంగా అన్ని విధాలా కూడా పురోగతిని, అభివృద్ధిని ఈ టైంలో ఇస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనకి ఈ నెలలో చూసుకుంటే అక్టోబర్ 31వ తేదీ నుండి కూడా గురువు గారు సింహరాశిలో 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి నవంబర్ నెలలో గురువు గారి యొక్క బలం అనేది చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి పంచమంలో గురువు అదృష్టాన్ని తీసుకొస్తారు, పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తారు. అందులోనూ మేషరాశి వారికి భాగ్యాధిపతి అవుతూ పంచమంలో సంచారం చేస్తున్నారు. సంతానం పరంగా చాలా బాగుంటుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెల బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. స్పెక్యులేషన్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. కళాకారులకి, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి. మంత్ర సాధనలు ఇలాంటివి చేసే వాళ్ళకి ఈ నెల అనేది చాలా బాగా కలిసి వస్తుంది. మంచి గురువుల దగ్గర నుండి ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ నెల 12వ తేదీ నుండి కుజుడు కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తారు. ఆయన నీచరాశిని వదిలేసి మిత్రక్షేత్రమైన సింహరాశిలోకి వస్తున్నారు. కాబట్టి ఆరోగ్యం అనేది చాలా బెటర్ అవుతుంది. ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయి. మరలా ఒంట్లో ఒక సరికొత్త శక్తి వచ్చిన ఫీలింగ్ అనేది మనకి కుజుడు వల్ల ఉంటుందని చెప్పుకోవాలి. ఫైనాన్షియల్గా మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ టైంలో సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా ఇల్లు, వాహనాలు లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
అలానే రాస్యాధిపతి అయిన కుజుడు, భాగ్యాధిపతి అయిన గురువు ఇద్దరూ కలిసి పంచమంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ లగ్నం భాగ్యాధిపతుల కలయిక కావచ్చు, లేదంటే రాస్య భాగ్యాధిపతుల యొక్క కలయిక కావచ్చు, పంచమంలో జరుగుతుంది కాబట్టి చాలా చాలా బాగా యోగిస్తుంది. నవంబర్ నెల అనేది ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవాలి గోచార రీత్యా మేషరాశి వారికి. ఉద్యోగపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది, నిరుద్యోగులకి చాలా బాగుంటుంది, మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే పంచమంలో గురువుగారి యొక్క సంచారం అనేది మీరు ఈ ఇంటర్వ్యూస్ ఇలాంటి వాటిలో ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పోటీ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. నాయకత్వ లక్షణాలు అనేవి పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. స్కాలర్షిప్లు లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ప్రొఫెషనల్స్కి చాలా బాగుంటుంది. అన్ని రంగాల వరకు బాగుంటుంది. ప్రేమపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. అలానే ఈ నెల ద్వితీయార్థం నుండి అంటే నవంబర్ 17వ తేదీ నుండి రవి భగవానుడు మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలోకి వస్తున్నారు. ఇదొక్కటి మాత్రం కొంత జాగ్రత్త. పంచమాధిపతి అష్టమంలో సంచారం అంటే ఇంట్రాడే చేసే వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా చేసుకోండి. 8 అంటే అష్టకష్టాల స్థానము, ఆయుష్ని తెలియజేసే స్థానం, ఆకస్మిక విషయాలను తెలియజేసే స్థానం. మరలా ఇక్కడ రవికిను కుజుడికి మధ్యలో రాశి పరివర్తనలు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. బట్ ప్రయాణాలు చేసేటప్పుడు, జర్నీస్ అప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు ర్యాష్గా డ్రైవింగ్ చేయకపోవడం అనేది ఉత్తమంగా చెప్పుకోవాలి. తర్వాత డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెలలో అనేక గ్రహాల గోచారంలో రాశి మార్పులు ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా ముఖ్యమైన నెలగా మనం డిసెంబర్ నెలను చెప్పుకోవాలి. ఈ డిసెంబర్ నెలలో చూసుకుంటే డిసెంబర్ 2, 2026వ తేదీన బుధుడు మనకి వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అలానే 5 డిసెంబర్ 2026వ తేదీన రాహువు మనకి మకర రాశిలోను, అలానే కేతువు మనకి కర్కాటక రాశిలోను ప్రవేశం చేస్తున్నారు. తర్వాత డిసెంబర్ 11, 2026వ తేదీన మీనరాశిలో వక్రించిన శని భగవానుడు డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. డిసెంబర్ 13, 2026వ తేదీన మనకి సింహరాశిలో గురువు గారు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. డిసెంబర్ 16, 2026వ తేదీన ధనుర్రాశిలోకి రవి భగవానుడి యొక్క సంచారం జరగబోతూ ఉంది. డిసెంబర్ 22, 2022న బుధుడు కూడా మనకి ధనుర్రాశిలోకి ప్రవేశం చేస్తారు. మేషరాశి వారికి డిసెంబర్ నెల అనేది గోచార రీత్యా చూసుకుంటే అనేక మార్పులను తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఈ నెలలో గోచారంలో రాహుకేతుల రాశి మార్పు ఉంది. డిసెంబర్ 5వ తేదీన రాహువు మకరంలోకి అంటే మీకు 10వ స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారు. అలానే కేతు వచ్చేసి 4వ స్థానమైన కర్కాటక రాశిలోకి వస్తారు. అలానే శని భగవానుడు వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవ్వడము, గురువు గారు వక్రించడము ఇన్ని రకాల ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ముఖ్యంగా రాహు రాశి మారడం వలన ఏంటి అంటే ఎప్పటి నుండో ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి బాగా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే ఈ టైంలో కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఏఐ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి, మెడికల్ రంగాల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలానే శని భగవానుడు వక్రత్యాగం చేశారు కాబట్టి మరలా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనకి పంచమ స్థానంలో గురువు గారు వక్రించబోతున్నారు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి పంచమంలో వక్రిస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలానే బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలానే మనకి ఈ నెల ద్వితీయార్థంలో రవి భగవానుడు ధనుర్రాశిలోకి 9వ స్థానంలోకి రావడం అనేది చాలా చాలా మంచిది. ఆరోగ్య భాగ్యాన్ని తీసుకొస్తారు. హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవాలి. అలానే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ 4 పెద్ద గ్రహాలు యొక్క మేజర్ ట్రాన్సిట్ అనేది జరగబోతుంది, మారబోతుంది కాబట్టి ఇంపాక్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం డిసెంబర్ నెలలో వివరంగా చెప్పుకుందాం.